ఎండాకాలం వచ్చిందంటే మనకు చెమటకాయలు, చెమట స్మెల్ విపరీతంగా ఉంటుంది కదండీ! అవన్నీ లేకుండా హోమ్ మేడ్ సోప్ ఒకటి ప్రిపేర్ చేయబోతున్నాను. అంటే మనకు చెమటకాయలు వచ్చిన వాళ్ళకైనా, మనకు చెమట వాసన రాకుండా మంచి స్మెల్ రావాలనుకున్న వాళ్ళకు ఇంట్లోనే మనము హోమ్ మేడ్ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి థంబ్నెయిల్ చూడంగానే. అవునండి, మనము ఇంట్లో పసుపుతో సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. అలాగే పచ్చి పసుపుతో అనమాట ఇది. మనము సోపు తయారు చేయాలంటే ఇంట్లో సోప్ బేస్ అనేది ఉండాలి కదండి. ఇది గ్లిజరిన్ సోప్ బేస్ అనమాట. నేను ఇది ఎక్కడ తీసుకున్నానంటే అమెజాన్లో తీసుకున్నానండి. ఇది కిలో ప్యాక్ అనమాట. ఆల్రెడీ 1/2 కేజీ చేశాను అనమాట. ఇంకా 1/2 కేజీ అయితే ఉందండి. ఈ 1/2 కేజీతో మనము సోప్ అనేది తయారు చేసుకుందాం పదండి. మనకు సోప్ బేస్ చాలా షేప్స్ అయితే వస్తాయండి. దీంట్లో అయితే మనకు అమెజాన్లో తీసుకున్నానికి ఈ సైజులో ముక్కలు కట్ చేసేసి ప్యాకింగ్ అనేది చేశారనమాట. మనకి ఇవి చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇవే మెల్ట్ అయినా చేసేసుకోవచ్చు. నేనైతే చిన్న పీసెస్ అయితే కట్ చేయలేనండి. డైరెక్ట్గా ఇవన్నీ తీసేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద అనేది పెడుతున్నాను. అంటే ఇలాగే మెల్ట్ అనేది చేస్తున్నాను. ఏమంటే చిన్న సైజ్ తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, కట్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకు తొందరగా మెల్ట్ అయిపోతాయి. పెద్ద సైజ్ తీసుకుంటే మనకు మెల్ట్ అవ్వడానికి టైం అనేది పడుతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న సోప్ బేస్ను మొత్తము ఒక బౌల్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేశాను. ఇది కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకొని మందంగా ఉండేటట్టు చూసేసుకోండి. అలాగే నేను హాట్ వాటర్ ఆల్రెడీ పెట్టానండి. వాటర్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. అంటే స్టవ్ మీద నీళ్లు పెట్టి వెడల్పుగా ఉండైతే ఒక గిన్నె పెట్టేసుకున్నాను అనమాట. దాంట్లో ఇప్పుడు మనము సోప్ బేస్ వేసుకున్న గిన్నెను హాట్ వాటర్ మీద పెట్టాలన్నమాట. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదండి. ఇలా హాట్ వాటర్ మీదనే మనకు ఈ గిన్నె అనేది పెట్టాలి. ఈ వేడి నీళ్ళ ఆవిరికే ఆ సోప్ బేస్ అనేది మనకు మెల్ట్ అనేది అయిపోతుంది. మనకు చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది. లేదు అని అంటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంతే, పెద్ద తేడా ఏముండదండి. ఇంత కష్టం ఎందుకు, బయట కొనుక్కోవచ్చు కదా ఇంత కష్టపడే బదులు అని చాలామంది అనుకోవచ్చు. కాకపోతే మనం ఇంట్లో తయారు చేసుకుంటే, ఇప్పుడు నేను పసుపుతో చేస్తున్నానండి. పసుపు చేయడం వల్ల మనకు వైట్నింగ్ కానీ, బ్లాక్ డాట్స్ కానీ, ఇప్పుడు చెమటకాయలు వస్తాయి దాని నుంచి విముక్తి కావచ్చు. మనకు బయట దొరుకుతాయి కానీ అవంతా మంచి ప్రోడక్టో కాదో మనకు తెలియదు. ఇలా ఇంట్లో మనము వేపాకు తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని పొడి చేసేసుకొని అలా కూడా ఇది తయారు చేసేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో రైస్ పౌడర్ అని చాలామంది పెట్టుకుంటున్నారు వైట్నింగ్ రావడానికి. అది కూడా మనం తయారు చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అలాగే క్యారెట్, మనకు ఆరెంజ్ తొక్క ఉంటుంది కదండి, ఆ తొక్కను ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసేసి గ్రైండ్ చేసేసి ఆ పౌడర్ వేసేసి అది వేయచ్చు. ఇవన్నీ వేసి మనము ఎన్ని రకాల సోప్స్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఈ సోప్ బేస్ ఉంటే మీకు ఎవరికన్నా ఈ సోప్ బేస్ లింక్ కావాలి అని అంటే నన్ను కామెంట్ బాక్స్లో అడిగితే నేను షేర్ చేస్తానండి. చూడండి, మనకు హాట్ వాటర్లో పెట్టంగానే మనకు దాదాపుగా పావు వంతు మొత్తం మెల్ట్ అయిపోయిందనమాట. ఇంకా కొద్దిగా టైం పడుతుంది మెల్ట్ అవ్వడానికి. నేను ఇప్పుడు ఏం సోప్స్ చేస్తున్నానని మీకు ఇంకా చెప్పలేదు కదండి. నేను పసుపుతో, అంటే పచ్చి పసుపుతో నేను సోప్స్ అయితే తయారు చేస్తున్నానండి. కొంతమందికి పసుపు పెట్టుకుంటే మనం నల్లగా అవుతాము, మచ్చలు వస్తాయి, పడదు మాకు అని డ్రై అయిపోతుంది అని అంటుంటారు కదండి. అలాంటి వాళ్ళు పచ్చి పసుపు తీసుకొచ్చుకొని, మనకు పంట పండినప్పుడు పచ్చిది ఉంటుంది కదండి, అలాంటి పచ్చి పసుపు తీసుకొచ్చుకొని పాలల్లో నానబెట్టండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి పసుపుని నానబెట్టేసిన తర్వాత అందులోకి 1 గ్లాసు పాలు పోయండి. అంటే మనము పసుపు క్వాంటిటీని బట్టి పాలు అనేది పోయాలి. పాలు కొంచెం మనకు దాని మీద తాకేటట్టు పోయాలన్నమాట. పోసేసి ఓవర్ నైట్ అలాగే పెట్టండి. పెట్టిన తర్వాత మరుసటి రోజు ఎండకు ఆరబెట్టేసేసి అది బాగా డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు వాడి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. అస్సలు పడదు అనే వాళ్ళు కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను అలా తయారు చేసిన పసుపునే ఇప్పుడు నేను ఈ గ్లిజరిన్ అంటే ఈ సోప్ బేస్లో వేస్తున్నాను అనమాట. నేను అలా పచ్చి పసుపును తయారు చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అప్పుడప్పుడు ఫేస్కి అనేది రాసుకుంటున్నాను. ఇప్పుడైతే మేము సోప్ తయారు చేస్తున్నాను కదా, సోపులోకి వాడదామనేసి ఇంకా బయటకు అనేది తీస్తున్నాను. 1 కప్ అంతా తీసుకున్నానండి. 1/2 కేజీ సోప్ బేస్కి నేను 1 కప్ అంతా పసుపు అయితే వాడుతున్నాను అనమాట. ఇది చూడండి, సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను తీసుకున్న పసుపుని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఈ పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టకుండా మొత్తం ఒకసారి మిక్స్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు.
మీరు దేంతో అయినా అంటే ఏ పదార్థంతో అంటే వేపాకుతో కానీ రైస్ పౌడర్ కానీ ఆరెంజ్ తొక్క అని చెప్పాను కదా, పసుపు, ఏ సోపులు తయారు చేసినా కూడా విటమిన్ ఏ క్యాప్సిల్స్ ఒక 2 వేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి. ఇక చూడండి పసుపు మొత్తం బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము సోప్స్ మౌల్డింగ్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేద్దాం కొద్ది కొద్దిగా. ఇది కూడా సోపు మౌల్డింగ్ వచ్చేసి నేను ఇది కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి, ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. మీకు ఎవరికైనా కావాలంటే నేను కామెంట్ బాక్స్లో అడిగితే లింక్ అయితే నేను షేర్ చేస్తాను. ఇంకా మనం చేసుకున్న సోపుని మొత్తం మెల్ట్ అయిపోయిన దానిని ఇందులోకి సోపు మౌల్డింగ్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకుంటున్నానండి. మీకు ఇది సోపు మౌల్డింగ్ లేదు, అవసరం లేదు అని అనుకుంటే మనకు కప్స్ ఉంటాయి, అలాగే బాక్సుల మూతలు ఉంటాయి, చిన్న చిన్నవి ఏమైనా క్యాప్స్ ఉంటాయి, అలాంటి దానిలలో వేసేసుకొని మనము సోపు మౌల్డింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. చూడండి 1/2 kgకి నాకు 5 సోప్స్ అయితే వచ్చేసాయి అనమాట. పక్కకు దించి స్టవ్ ఆఫ్ చేసి ఇటు తీసుకొచ్చానో లేదో అప్పుడే పైన తేటలాగా అంటే మీగడ టైపు కట్టేసిందండి, ఆరిపోయి ఎంత తొందరగా డ్రై అయింది చూడండి. గిన్నెకు పోసే లోపలనే ఎంత తొందరగా గడ్డ కట్టిందో చూడండి. మౌల్డింగ్లకు పోసే లోపలనే కింద పెట్టే వరకు వెంటనే దగ్గరకై గట్టిగా అయిపోయింది. మనకు మళ్ళీ ఇది మెల్ట్ అవ్వాలి అని అంటే మనకు హాట్ వాటర్లో పెట్టేస్తే మొత్తం మెల్ట్ అయిపోతుంది. పసుపుతో చేసిన ఈ సోపులు వాడడం వలన మనకు చర్మ వ్యాధులు అయితే రావండి. అలాగే మనకు మచ్చలు కానీ ముడతలు కూడా వస్తాయి కదండి ఏజ్ వల్ల, అవన్నీ కూడా మనకు తగ్గిస్తుంది అనమాట ఈ సోప్ అనేది వాడడం వలన. మీకు పసుపు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను, ఎందుకంటే పసుపు వల్ల ఇన్ని లాభాలు కాదు, అనేక లాభాలు ఉన్నాయి. అందుకే మనము చేసే ప్రతి వంటలోనూ పసుపు ఖచ్చితంగా వాడతాం కదండి. సోప్ బేస్ మనకు ఈ మౌల్డింగ్లో పోసిన తర్వాత బయట పెట్టాలా ఫ్రిడ్జ్లో పెట్టాలా కూడా కొంతమందికి డౌట్ ఉండొచ్చండి. బయట కూడా పెట్టుకోవచ్చు, లేదంటే తొందరగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనకు బయట పెడితే ఒక 3 అవర్స్లో మనకు గట్టిగా అయిపోతాయి, లేదు అంటే బయట ఫ్రిడ్జ్లో పెడితే 1 అవర్లో అయిపోతాయి అనమాట గట్టిగా. చూడండి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట, 1 అవర్లోనే మనకు సోప్ అనేది తయారైపోయింది. ఎంత తొందరగా చాలా ఈజీగా వచ్చేసింది చూడండి సోపు మౌల్డింగ్స్ తీసుకుంటే. మీకు ఎవరికైనా సోపు మౌల్డింగ్ ఇది మీకు కావాలి అని అంటే నాకు కామెంట్ బాక్స్లో అడిగితే ఖచ్చితంగా లింక్ అనేది షేర్ చేస్తాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఈ పసుపుతో చేసిన సోపు దానికి దీనికి కాదండి, అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెమటకాయలు, చెమట వాసన, మన ముడతలు, నల్ల మచ్చలు అన్నీ కూడా ఒక సోప్తో మనకు అవుట్ అనేది అవుతాయి. ఖచ్చితంగా మీరు కూడా కావాలంటే ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.